వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ అండి. ఈ వీడియోలో మనం భారతదేశంలో న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశంలో భాగంగా ఉన్నటువంటి హైకోర్టుకు సంబంధించి క్వశ్చన్స్, దానికి సంబంధించినటువంటి అనాలిసిస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దామండి. సో దీనికన్నా ముందు నేను సుప్రీంకోర్టుకు సంబంధించి క్వశ్చన్స్ అనాలిసిస్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎవరైనా వీడియోస్ చూడాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి భారత రాజ్యాంగంలో నిబంధన 214 నుంచి 231 వరకు హైకోర్టు గురించి తెలుపుతుంది అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో నిబంధన 241 ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాల్లో హైకోర్టు ఏర్పాటు గురించి తెలుపుతుంది అన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో ఒక రాష్ట్రంలో హైకోర్టు ఏర్పాటు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుందని ఇచ్చాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మీరు వీడియోను పాస్ చేసుకొని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నేను ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనకు భారత రాజ్యాంగంలో నిబంధన 214 నుంచి 231 అనేటువంటిది మనకు హైకోర్టు గురించి తెలుపుతుందని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో ఇది మనకు 6వ భాగంలో ఈ యొక్క అంశం అనేటువంటిది ఉంటుంది, చూసుకోండి. అదేవిధంగా 241 నిబంధన ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా హైకోర్టును ఏర్పాటు చేసేటువంటి అధికారం, అంటే కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి హైకోర్టుల ఏర్పాటు గురించి మనకు తెలుపుతుందని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో ఇది మనకు ఎన్నో భాగంలో ఉంటుందని చూసుకున్నట్లయితే 8వ భాగంలో ఉండడం జరుగుతుంది. సో దీని ప్రకారం మనకు 1966 సంవత్సరంలో మనకు ఢిల్లీలో హైకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇట్లా కేంద్రపాలిత ప్రాంతాల్లో హైకోర్టు ఏర్పాటు చేసినటువంటి మొదటి ప్రాంతంగా ఢిల్లీ అనేటువంటిది నిలవడం జరిగిందండి. సో అదేవిధంగా మనకు థర్డ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే ఒక రాష్ట్రంలో హైకోర్టుని ఏర్పాటు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో మనకు ఒక రాష్ట్రంలో హైకోర్టుని ఏర్పాటు చేసేటువంటి అధికారం మనకు పార్లమెంటుకు ఉంటుందండి. సో దీని ప్రకారం ఇచ్చినటువంటి దాంట్లో 1, 2 సరైనవి కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకు ఆర్టికల్ 214 మనకి ఏం తెలుపుతుందంటే హైకోర్టు గురించి తెలుపుతుందండి. హైకోర్టు గురించి తెలిపేది మనకు 214 ఆర్టికల్ చూసుకోండి. అదేవిధంగా ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకు 231 ఆర్టికల్. సో 231 ఆర్టికల్ మనకి ఏం తెలుపుతుందంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకు పార్లమెంట్ ఒక చట్టం చేసి ఉమ్మడి హైకోర్టును ఏర్పాటు చేస్తుందని ఉంటుంది. 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకు పార్లమెంట్ చట్టం చేసి ఒక ఉమ్మడి హైకోర్టును ఏర్పాటు చేస్తుందని చెప్పేసి మనకు 231 ఆర్టికల్లో ఉండడం జరుగుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి, చూసుకోవాల్సి ఉంటుంది. సో భారతదేశంలో హైకోర్టుల యొక్క ప్రస్తావన చూసుకున్నట్లయితే మనకు 1861 సంవత్సరంలో కౌన్సిల్ చట్టం ద్వారా మనకు భారతదేశంలో 1862 సంవత్సరంలో 3 హైకోర్టులను ఒకేసారి ఏర్పాటు చేయడం జరిగింది. మనకు కలకత్తా హైకోర్టు కావచ్చు, బాంబే, అదేవిధంగా మనకు మద్రాసులలో 3 హైకోర్టులను 1862 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1866 సంవత్సరంలో మనకు అలహాబాద్ హైకోర్టు ఏర్పాటు చేయడం జరిగిందండి. సో భారతదేశంలో ప్రస్తుతం మనకు ఉన్నటువంటి హైకోర్టులు వచ్చేసి 25 హైకోర్టులు ఉండడం జరిగింది. సో మనకు రీసెంట్గా ఏర్పాటు చేసినటువంటి హైకోర్టు వచ్చేసి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకు అమరావతిలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది చూసుకోండి. అదేవిధంగా మనం అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి మనం హైకోర్టుకు సంబంధించిన సమాచారం చూసుకున్నట్లయితే ఏ కేంద్రపాలిత ప్రాంతం అనేటువంటిది ఏ హైకోర్టు పరిధి కిందికి వచ్చేటువంటి అంశాన్ని నిర్ణయించే అధికారం మనకు పార్లమెంటుకు ఉంటుందండి. అంటే ఒక కేంద్రపాలిత ప్రాంతం ఏ హైకోర్టు పరిధి కిందికి వస్తుందని చెప్పేటువంటి అధికారం ఎవరికి ఉంటుందంటే పార్లమెంటుకు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రాలు కూడా ఏ హైకోర్టు పరిధి కిందికి వస్తాయి అనేటువంటి అంశం కూడా మనకు పార్లమెంటే నిర్ణయించడం జరుగుతుంది. సో ఈ అంశాలు 2 పాయింట్స్ గుర్తుంచుకోండి. అంటే హైకోర్టు అనేటువంటిది రాష్ట్రాలు అనేటువంటి ఏ హైకోర్టు పరిధి కిందకి వస్తాయనేటువంటిది తెలిపేటువంటి అంశం మనకు పార్లమెంటుకు ఉంటుంది. అదేవిధంగా ఏ కేంద్రపాలిత ప్రాంతమైనా ఏ హైకోర్టు పరిధి కిందకి వస్తుంది అనేటువంటి అంశం కూడా మనకు పార్లమెంటే నిర్ణయిస్తుంది. కాబట్టి ఈ 2 స్టేట్మెంట్స్ను గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. సెకండ్ స్టేట్మెంట్లో భారత రాష్ట్రపతి హైకోర్టు న్యాయమూర్తులను నియమిస్తాడు అన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో భారత రాష్ట్రపతి చేత హైకోర్టు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేయిస్తాడు అన్నాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో హైకోర్టులో న్యాయమూర్తుల యొక్క సంఖ్యను నిర్ణయించే అధికారం పార్లమెంటుకు ఉంటుందని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో ఇది మనకి ఏ ఆర్టికల్లో ఉంటుందో చూసుకున్నట్లయితే 216 ఆర్టికల్లో ఈ యొక్క అంశం అనేటువంటి పేర్కొనబడడం జరిగిందండి. అంటే ఒక రాష్ట్రానికి సంబంధించి ఎంతమంది, అంటే ఒక హైకోర్టులో న్యాయమూర్తుల యొక్క సంఖ్య నిర్ణయించే అధికారం మనకు పార్లమెంటుకు ఉంటుంది కదా. సో ఇట్లా చూసుకున్నట్లయితే అత్యధికంగా హైకోర్టు న్యాయమూర్తులు కలిగి ఉన్నటువంటి రాష్ట్రం వచ్చేసి మనకు ఉత్తరప్రదేశ్ ఉందండి. హైకోర్టులో న్యాయమూర్తులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్ ఉంటే, తక్కువగా న్యాయమూర్తులు ఉన్నటువంటి రాష్ట్రం వచ్చేసి సిక్కిం ఉంది. సిక్కిం అనేటువంటి రాష్ట్రంలో మనకు తక్కువగా ఉండడం జరిగింది. సో ఇది మనకు ఎలా డిసైడ్ అవుతుందంటే ఆ హైకోర్టుకు సంబంధించినటువంటి ఈ యొక్క సంఖ్య అనేటువంటిది ఆ రాష్ట్ర జనాభా, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి జనాభా కావచ్చు, ఆ రాష్ట్రం యొక్క వైశాల్యము, ఆ రాష్ట్రంలో నమోదవుతున్నటువంటి కేసుల ఆధారంగా ఆ హైకోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తుల సంఖ్య అనేటువంటిది నిర్ణయం చేయడం జరుగుతుంది. సో ఈ అంశం అంతా కూడా మనకు 216 ఆర్టికల్లో ఉంటుందండి. సో ఇవన్నీ చూసుకోండి. అదేవిధంగా భారత
రాష్ట్రపతి హైకోర్టు న్యాయమూర్తులను నియమిస్తాడని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. ఇది 217 ఆర్టికల్ ప్రకారం 217 ఆర్టికల్ ప్రకారం భారత రాష్ట్రపతి హైకోర్టు న్యాయమూర్తులను నియమించడం జరుగుతుంది. సో ఇలా నియమించేటువంటి సందర్భంలో మనకు ఎవరిని సంప్రదిస్తాడని చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిని మనకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కొలీజియాన్ని సంప్రదించడం జరుగుతుంది. అదేవిధంగా హైకోర్టుకు సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ని, అంటే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి హైకోర్టు చీఫ్ జస్టిస్ని, అదేవిధంగా ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నర్ని సంప్రదింపు చేసిన తర్వాతనే హైకోర్టు యొక్క న్యాయమూర్తుల యొక్క నియామకం అనేటువంటిది రాష్ట్రపతి చేయడం జరుగుతుంది. ఈ యొక్క అంశం అనేటువంటిది మనకు 217 ఆర్టికల్లో ఉండడం జరిగిందండి. సో ఇది చూసుకోండి. సో ఇక్కడ కొలీజియానికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కొలీజియానికి సంబంధించినటువంటి సంప్రదింపు సమయంలో మనకు ఫస్ట్ జడ్జి కేసు కానీ, సెకండ్ జడ్జి, థర్డ్ జడ్జి, అదేవిధంగా మనకు ఫోర్త్ జడ్జి కేసులు అనేటువంటి రావడం జరిగింది. సో ఈ యొక్క ఫస్ట్ జడ్జి నుంచి ఫోర్త్ జడ్జికి సంబంధించినటువంటి కేసులకు సంబంధించినటువంటి అనాలిసిస్ని నేను సుప్రీంకోర్టులో బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో దానికి సంబంధించి మీరు అక్కడ చూసేటువంటి ప్రయత్నం కూడా చేయండి. అదేవిధంగా థర్డ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే భారత రాష్ట్రపతి చేత హైకోర్టు న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయిస్తాడు అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇది మనకు రాంగ్ స్టేట్మెంట్ అవుతుందండి. ప్రమాణ స్వీకారం మనకు చేయించేటువంటి వ్యక్తి ఎవరైనా చూసుకున్నట్లయితే గవర్నర్ చేయిస్తాడండి. సో ఇక్కడ గవర్నర్ అనేటువంటి వ్యక్తి మనకు ఆ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయబడతాడు. ఒకవేళ గవర్నర్ లేకపోతే అతని చేత నియమించబడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే అతని చేత మనకు ఆ హైకోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తులు నియామకం అనేటువంటిది ప్రమాణ స్వీకారం అనేటువంటిది చేయడం జరుగుతుంది. సో ఇది మనకి ఏ ఆర్టికల్లో ఉంటుందని చూసుకున్నట్లయితే 219 ఆర్టికల్ ఈ యొక్క అంశం ఉంటుందండి. సో మనకు హైకోర్టు న్యాయమూర్తుల యొక్క ప్రమాణ స్వీకారం అనేటువంటిది 219 ఆర్టికల్లో ఉంటుంది. సో చేయించేటువంటి వ్యక్తి వచ్చేసి గవర్నర్. సో ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. సో ఇచ్చిన దాంట్లో 1, 2 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హైకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి కావాల్సినటువంటి అర్హతలకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. 1 వచ్చేసి భారతీయ పౌరుడై ఉండాలి. 2 వచ్చేసి రాష్ట్రపతి దృష్టిలో మంచి న్యాయకోవిదుడై ఉండాలి. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి హైకోర్టులో 5 సంవత్సరాలుగా న్యాయవాదిగా పనిచేసినటువంటి అనుభవం ఉండాలని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో హైకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి కావాల్సినటువంటి అర్హతలకు సంబంధించి తెలిపేటువంటి ఆర్టికల్ ఏంటంటే 217 ఆర్టికల్ అండి. ఇది చూసుకోండి. దీనికి సంబంధించినటువంటి అర్హతల్లో భారతీయ పౌరుడై ఉండాలని చెప్పేసి ఇచ్చాడు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. రాష్ట్రపతి దృష్టిలో మంచి న్యాయకోవిదుడై ఉండాలని చెప్పేసి ఇచ్చాడు. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. హైకోర్టులో 5 సంవత్సరాలుగా న్యాయవాదిగా చేసినటువంటి పని అనుభవం ఉండాలని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 10 సంవత్సరాలుగా పనిచేసినటువంటి న్యాయ అనుభవం ఉండాలని చెప్పేసి ఉంటుంది. సో దీని ప్రకారం చూసుకున్నట్లయితే స్టేట్మెంట్ 1, 2 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో దీనిలో మరికొన్ని అంశాలు చూసుకున్నట్లయితే 62 సంవత్సరాలు నిండి ఉండరాదు అని చెప్పేసి ఉంటుందండి. సో మనకు పదవీ విరమణ వయసు వచ్చేసి మనకు హైకోర్టు న్యాయమూర్తులది 62 సంవత్సరాలుగా ఉంటుంది కాబట్టి 62 సంవత్సరాలు నిండి ఉండరాదు అనేటువంటి అంశం కూడా ఉంటుంది. సో ఇందులో భాగంగా మనకు 1963 సంవత్సరంలో 15వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క అంశాన్ని చేర్చడం జరిగింది. అంతకన్నా ముందు వీరి యొక్క పదవీ విరమణ వయసు వచ్చేసి మనకు 60 సంవత్సరాలు ఉండదండి. ఇది కూడా చూసుకోండి. 15వ రాజ్యాంగ సవరణ అనేటువంటి ద్వారా వీరి యొక్క పదవీ విరమణ వయసు అనేటువంటిది 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచడం జరిగింది. సో వీరికి సంబంధించి కనీస వయసు ప్రస్తావన అనేటువంటిది కూడా ఏమీ లేదండి. అదేవిధంగా దిగువ న్యాయస్థానాలలో 10 సంవత్సరాలు న్యాయాధికారిగా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉండాలి. సో ఇవన్నీ కూడా మనకు దీనికి సంబంధించినటువంటి అర్హతలకు సంబంధించి చూసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు 217 ఆర్టికల్లో భాగంగా హైకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి కావాల్సినటువంటి అర్హతలకు సంబంధించి తెలపడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ ఏ అవుతుందండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. ఆర్టికల్ 218 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులను తొలగింపు ప్రక్రియ గురించి తెలుపుతుంది అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో ఆర్టికల్ 219 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులు మరియు ఇతర న్యాయమూర్తులు గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు అన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో ఆర్టికల్ 220 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తుల యొక్క జీతభత్యాన్ని పార్లమెంట్ నిర్ణయిస్తుందన్నాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి 1, 3 సరైనవి, డి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. సో దీనికి సంబంధించి చూసినట్లయితే సో ఆర్టికల్ 218 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తుల యొక్క తొలగింపు ప్రక్రియ గురించి తెలుపుతుందని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో మనకు ఎలా తొలగిస్తారని చూసుకున్నట్లయితే అసమర్థత లేదా దుష్ప్రవర్తన అనేటువంటి కారణాల చేత హైకోర్టు న్యాయమూర్తులను తొలగించడం జరుగుతుంది. సో ఇది మనకు పార్లమెంట్లో ఉభయ సభల్లో 2 వేర్వేరు సభల్లో 2/3 మెజారిటీతో 2/3 ప్రత్యేక మెజారిటీతో ఆమోదిస్తే రాష్ట్రపతి ఆ సంబంధిత న్యాయమూర్తులను తొలగించడం జరుగుతుంది. సో ఈ తీర్మానం అనేది ఒకవేళ రాజ్యసభలో ప్రవేశపెడితే 50 మంది సంతకాలు చేయాల్సి ఉంటుంది. 14 రోజుల ముందు నోటీస్ పైన సంతకాలు చేయాల్సి ఉంటుందండి. అదే ఒకవేళ లోక్సభలో ప్రవేశపెడితే 100 మంది సభ్యులు నోటీస్ పైన సంతకాలు చేయాల్సి ఉంటుంది. సో ఇది కూడా చూసుకోండి. సో ఇలా నోటీసులు ఇచ్చిన తర్వాత సంతకాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాజ్యసభలో అయితే 50 మంది, లోక్సభలో అయితే 100 మంది సభ్యులు నోటీస్ పైన సంతకాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపుకు సంబంధించి ఒక కమిటీ అనేటువంటిది ఆ సంబంధిత సభ అనేటువంటిది ఏర్పాటు చేస్తుంది. ఆ కమిటీలో భాగంగా మనకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు. అదేవిధంగా ఆ సంబంధిత హైకోర్టుకు సంబంధించినటువంటి ప్రధాన న్యాయమూర్తి, అదేవిధంగా న్యాయ నిపుణుడు. సో ఈ 3 సభ్యులతో కూడినటువంటి కమిటీ రిపోర్టు ఆధారంగా ఆ సంబంధిత
హైకోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తిని తొలగింపు ప్రక్రియ అనేటువంటిది జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ న్యాయమూర్తిని హైకోర్టు న్యాయమూర్తిని ఇప్పటివరకు ఎలాంటి న్యాయమూర్తిని కూడా తొలగించలేదండి. సో ఈ స్టేట్మెంట్ కూడా చూసుకోండి. సో దీని ప్రకారం ఫస్ట్ స్టేట్మెంట్ అనేటువంటి కరెక్ట్ అవుతుందండి. సో ఈ అంతా కూడా మనకు ఆర్టికల్ 218లో ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఆర్టికల్ 219 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులు మరియు ఇతర న్యాయమూర్తులు గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి ఇచ్చాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో మనకు గవర్నర్ సమక్షంలో వీరి యొక్క ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఒకవేళ గవర్నర్ లేని సమక్షంలో హైకోర్టు ఇతర న్యాయమూర్తులు హైకోర్టుకు సంబంధించినటువంటి ప్రధాన న్యాయమూర్తి యొక్క సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇది కూడా చూసుకోండి. ఆర్టికల్ 220 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలను పార్లమెంట్ నిర్ణయిస్తుందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో మనకు 221లో దీనికి సంబంధించినటువంటి జీతభత్యాలకు సంబంధించినటువంటి సమాచారం ఉంటుంది. మనకు ఆర్టికల్ 220లో మనకి ఏముంటుందంటే న్యాయవాద వృత్తికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఉంటాయి. న్యాయవాద వృత్తికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఆర్టికల్ 220లో ఉంటాయి. ఆర్టికల్ 221లో మనకు జీతభత్యాలకు సంబంధించినటువంటి సమాచారం ఉంటుందండి. సో దీని ప్రకారం స్టేట్మెంట్ 3 అనేటువంటిది రాంగ్ అవుతుంది. ఇచ్చినటువంటి దాంట్లో 1, 2 సరైనవి కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో హైకోర్టు న్యాయమూర్తి యొక్క జీతం అనేటువంటిది పదవిలో ఉన్నటువంటి సమయంలో రాష్ట్ర సంఘటిత నిధి నుంచి చెల్లించడం జరుగుతుంది. పదవీ విరమణ పొందిన తర్వాత కేంద్ర సంఘటిత నిధి నుంచి మనకు పెన్షన్ అనేటువంటిది రావడం జరుగుతుందండి. ఈ యొక్క డిఫరెన్స్ కూడా చూసుకోండి. ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఏ సందర్భంలో కూడా వీరి యొక్క జీతభత్యాల్లో కోత విధించరాదు. సో ఇది కూడా చూసుకోండి. హైకోర్టుకు సంబంధించినటువంటి ప్రధాన న్యాయమూర్తి యొక్క జీతం వచ్చేసి 2.5 లక్షలు అండి. 2.5 లక్షలు వచ్చేసి మనకు ప్రధాన న్యాయమూర్తి యొక్క జీతభత్యము. హైకోర్టుకు సంబంధించినటువంటి ఇతర న్యాయమూర్తుల యొక్క జీతభత్యం వచ్చేసి 2.25 లక్షలు. సో ఇది చూసుకోండి. అదేవిధంగా మనకు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ప్రధాన న్యాయమూర్తి యొక్క జీతం వచ్చేసి మనం 2.80 అండి. 2.80 లక్షలు. అదేవిధంగా సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఇతర న్యాయమూర్తుల యొక్క జీతం వచ్చేసి 2.50 లక్షలు. సో ఇది కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. ఆర్టికల్ 222 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తి యొక్క బదిలీ గురించి తెలుపుతుంది అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో ఆర్టికల్ 223 ప్రకారం తాత్కాలిక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమించుతాడు అన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో ఆర్టికల్ 224 ప్రకారం తాత్కాలిక హైకోర్టు సాధారణ న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమించుతాడు అన్నాడు. ఫోర్త్ స్టేట్మెంట్లో ఆర్టికల్ 225 ప్రకారం పదవీ విరమణ చేసిన న్యాయమూర్తుల సేవల్ని వినియోగించడం అన్నాడు. ఏలో 1, 2, 3 సరైనవి, బి వచ్చేసి 2, 3, 4 సరైనవి, సి వచ్చేసి 1, 3, 4 సరైనవి, డి వచ్చేసి 1, 2, 4 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు ఆర్టికల్ 222 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తి యొక్క బదిలీ ట్రాన్స్ఫర్స్ గురించి ఉంటాయని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో ఇలా ట్రాన్స్ఫర్ చేసేటువంటి సమయంలో రాష్ట్రపతి మనకు సంబంధిత రాష్ట్రానికి సంబంధించి ఆ హైకోర్టు యొక్క సిజేఐని సంప్రదించాల్సి ఉంటుంది. అదేవిధంగా నియామకం ఏ రాష్ట్రంలో నియామకం అవుతున్నాడో ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఉన్నటువంటి కొలీజియాన్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఈ యొక్క ముగ్గురిని సంప్రదించిన తర్వాతనే ఈ యొక్క ట్రాన్స్ఫర్ అనేటువంటి జరుగుతుందండి. సో ఆర్టికల్ 222 ప్రకారం ఇది జరుగుతుంది. చూసుకోండి. ఆర్టికల్ 223 ప్రకారం తాత్కాలిక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తాడని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో మనకు తాత్కాలిక హైకోర్టుకు సంబంధించినటువంటి ప్రధాన న్యాయమూర్తి అంటే ఆర్టికల్ 223 గుర్తుంచుకోండి. అదేవిధంగా ఆర్టికల్ 224 ప్రకారం తాత్కాలిక హైకోర్టు సాధారణ న్యాయమూర్తి అంటే మాత్రం ఆర్టికల్ 224. మనకు థర్డ్ స్టేట్మెంట్ కూడా దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇలా తాత్కాలికంగా ఏర్పాటు చేయబడినటువంటి ప్రధాన న్యాయమూర్తి కావచ్చు సాధారణ న్యాయమూర్తి యొక్క పదవీ కాలం వచ్చేసి మనకు 2 సంవత్సరాలు ఉంటుంది. సో ఈ స్టేట్మెంట్ కూడా చూసుకోండి. 2 సంవత్సరాలు అనేటువంటిది వీరి యొక్క పదవీ కాలంగా ఉండడం జరుగుతుంది. సో ఆర్టికల్ 225 ప్రకారం మనకు పదవీ విరమణ చేసినటువంటి న్యాయమూర్తుల యొక్క సేవల్ని కూడా వినియోగించడం అని చెప్పేసి ఉంటుంది. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. యాక్చువల్గా మనకి ఇది ఎక్కడ ఉంటుందంటే ఆర్టికల్ 224 సబ్ ఆర్టికల్ మనకు ఏలో ఉంటుందండి. ఆర్టికల్ 224 సబ్ ఆర్టికల్ ఏలో ఈ యొక్క అంశాన్ని పొందుపరచడం జరిగింది. సో ఇచ్చినటువంటి దాని ప్రకారం మనకు 1, 2, 3 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకు ఆర్టికల్ 225లో మనకు దేని గురించి ఉంటుందంటే హైకోర్టుకు సంబంధించినటువంటి ఒరిజినల్ అధికారాల పరిధి గురించి మనకి ఇందులో పొందుపరచడం జరిగింది. హైకోర్టుకు సంబంధించినటువంటి ఒరిజినల్ అధికారాల పరిధి అనేటువంటిది మనకు ఆర్టికల్ 225లో భాగంగా ఉంటుంది. సో మనకు హైకోర్టుకు సంబంధించినటువంటి ఒరిజినల్ అధికారాలు ఏందని చూసుకున్నట్లయితే సో మనకు వివాహం కావచ్చు, విడాకులు కావచ్చు, వారసత్వానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కేసులను చూస్తుంది. అదేవిధంగా ఎమ్మెల్యేలకు సంబంధించి, ఎమ్మెల్సీలకు సంబంధించి, ఎంపీ ఎన్నికలకు సంబంధించినటువంటి వివాదాలను పరిష్కరిస్తుంది. అదేవిధంగా ఆస్తికి సంబంధించినటువంటి తగాదాలను పరిష్కరిస్తుంది. ప్రాథమిక హక్కులకు సంబంధించి సంరక్షణగా ఉంటుంది. దిగువ న్యాయస్థానాలపైన నుంచి వచ్చేటువంటి అప్పీలను కూడా స్వీకరిస్తుంది. ఇవన్నీ కూడా మనకు హైకోర్టుకు సంబంధించినటువంటి ఒరిజినల్ అధికారాల పరిధిగా చూసుకోవాల్సి ఉంటుందండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం కన్ఫ్యూజ్ కావడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది, చూసుకోవాల్సి ఉంటుందండి. సరిగ్గా జతపరిచిన దానిని గుర్తించండి అన్నాడు. హైకోర్టు ప్రధాన కేంద్రం అన్నాడు. రాజస్థాన్ హైకోర్టు జోధ్పూర్ అని చెప్పేసి ఇచ్చాడు. గుజరాత్ హైకోర్టు అహ్మదాబాద్ ఇచ్చాడు. థర్డ్ వచ్చేసి
కేరళ హైకోర్టు తిరువనంతపురం అన్నాడు. ఒడిశా హైకోర్టు వచ్చేసి కటక్ అన్నాడు. సో దీని యొక్క ప్రధాన కేంద్రము హైకోర్టుకి సంబంధించి చూసుకున్నట్లయితే రాజస్థాన్ హైకోర్టు వచ్చేసి జోధ్పూర్ అన్నాడు. మనకి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా గుజరాత్ హైకోర్టు వచ్చేసి అహ్మదాబాద్ అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. కేరళ హైకోర్టు తిరువనంతపురం అన్నాడు. మనకి స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. ఇది మనకి ఎక్కడ ఉందని చూసుకున్నట్లయితే ఎర్నాకులంలో ఉండడం జరిగింది. ఎర్నాకులంలో యొక్క ప్రధాన కేంద్రం ఉండడం జరిగింది. సో మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వచ్చేసి 3 అవుతుంది. మనకు ఒడిశా హైకోర్టు వచ్చేసి కటక్లో ఉందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో మనము హైకోర్టు వాటి యొక్క ప్రధాన కేంద్రాలు చూసుకున్నట్లయితే మనకు కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉన్నాయి. ఒక 7 మాత్రమే ఉంటాయండి. సో ఈ 7కి సంబంధించినటువంటి ప్రధాన కేంద్రాలు వాటి యొక్క రాజధానిలో కాకుండా వేరే ప్లేస్లలో ఉంటాయి. సో ఇక్కడ ఇచ్చినటువంటి 4తో పాటు మనకు ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటిది బిలాస్పూర్లో ఉంటుంది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్కు సంబంధించి మనకు అలహాబాద్లో ఉంటుంది. మధ్యప్రదేశ్కు సంబంధించి మనకు జబల్పూర్లో ఉంటుంది. సో ఈ 3 గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఏడిటికి సంబంధించినటువంటి హైకోర్టు ప్రధాన కేంద్రాలు వాటి యొక్క రాజధాని కాకుండా వేరే ప్లేస్లలో ఉండడం జరుగుతుంది. వీటిని గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. మిగతా అన్నిటి కూడా వాటి యొక్క ప్రధాన కేంద్రము వాటి యొక్క రాజధానిలో ఉంటుంది. మనకు మహారాష్ట్రకు సంబంధించినటువంటి బాంబే హైకోర్టు ముంబైలో ఉంటుంది. అదేవిధంగా కర్ణాటకకు సంబంధించి హైకోర్టు బెంగళూరులో ఉంటుంది. తెలంగాణ హైకోర్టు వచ్చేసి హైదరాబాద్, ఏపీ హైకోర్టు వచ్చేసి అమరావతి, అదేవిధంగా తమిళనాడు హైకోర్టు మద్రాస్ చెన్నైలో ఉంటుంది. ఉత్తరాఖండ్ హైకోర్టు వచ్చేసి డెహ్రాడూన్లో ఉంటుంది. అదేవిధంగా మనకు ఢిల్లీ హైకోర్టు వచ్చేసి మనకు ఢిల్లీలో ఉంటుంది. జార్ఖండ్ హైకోర్టు రాంచీలో ఉంటుంది. బీహార్ హైకోర్టు పాట్నాలో ఉంటుంది. వెస్ట్ బెంగాల్ హైకోర్టు కలకత్తా, సిక్కిం హైకోర్టు గ్యాంగ్టాక్, మణిపూర్ హైకోర్టు వచ్చేసి మణిపూర్ హైకోర్టు వచ్చేసి ఇంఫాల్, త్రిపుర హైకోర్టు వచ్చేసి అగర్తల, మేఘాలయ హైకోర్టు వచ్చేసి షిల్లాంగ్, అస్సాం హైకోర్టు వచ్చేసి గౌహతి, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు వచ్చేసి సిమ్లా, పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు వచ్చేసి చండీగఢ్. సో ఇవన్నీ కూడా వాటిని గుర్తుంచుకోవడానికి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఈ మిగతా ఇప్పుడు చెప్పినటువంటి అన్నిటి కూడా రాష్ట్రాల యొక్క రాజధానిలో ఉంటాయి. ఈ యొక్క 7 మాత్రమే వాటి యొక్క రాజధానిలో కాకుండా కొత్త ప్లేస్లో వేరే ప్లేస్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి సో 7ని గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్ బొంబాయి హైకోర్టు పరిధి కిందికి వస్తాయి అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో అండమాన్ నికోబార్ దీవులు కేరళ హైకోర్టు పరిధి కిందికి వస్తాయి అన్నాడు. థర్డ్ వచ్చేసి మేఘాలయ, త్రిపుర, గౌహతి హైకోర్టు పరిధి కిందికి వస్తాయని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి 1-3 సరైనవి, డి 1 సరైనది అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి చూసినట్లయితే సో దాద్రా నగర్ హవేలీ అండ్ డయ్యూ అండ్ డామన్ సో దీనికి సంబంధించినటువంటి కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి హైకోర్టు బాంబే హైకోర్టు పరిధి కిందికి వస్తుందని చెప్పేసి ఇచ్చాడు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో మనకు బాంబే హైకోర్టు పరిధి కిందకి వచ్చేటువంటిది మనకు గోవా రాష్ట్రానికి సంబంధించి కానీ మహారాష్ట్రకు సంబంధించినటువంటిది. అదేవిధంగా డయ్యూ డామన్ కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించింది మనకు బాంబే హైకోర్టు పరిధి కిందకి రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించినటువంటిది మనకు కేరళ హైకోర్టు పరిధి కిందకి వస్తుందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో ఇది మనకు కలకత్తా హైకోర్టు పరిధి కిందకి రావడం జరుగుతుంది. అదేవిధంగా మేఘాలయ, త్రిపుర అనేటువంటిది మనకు గౌహతి హైకోర్టు పరిధి కిందకి వస్తాయని చెప్పేసి ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ అవుతుంది. సో మనకు మేఘాలయకు సంబంధించి సపరేట్ హైకోర్టు ఉంది, షిల్లాంగ్లో ఉంటుంది. త్రిపురకు సంబంధించి మనకు అగర్తలో సపరేట్ హైకోర్టు ఉండడం జరుగుతుంది. కాబట్టి సో ఈ రెండు కూడా మనకు రాంగ్ అవుతాయండి. ఇచ్చినటువంటి దాంట్లో మనకు స్టేట్మెంట్ 1 మాత్రమే సరైనది. కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో మనకు గౌహతి హైకోర్టు పరిధి కిందకి వచ్చేటువంటి రాష్ట్రాలు చూసుకున్నట్లయితే మనకు అస్సాం రాష్ట్రం కావచ్చు, నాగాల్యాండ్, అదేవిధంగా మనకు మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ ఈ 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి హైకోర్టు అనేటువంటిది అస్సాంకు సంబంధించినటువంటి గౌహతి పరిధి కిందికి రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు కేంద్రపాలిత ప్రాంతాలకు చూసినట్లయితే పాండిచ్చేరి అనేటువంటిది మనకు చెన్నై హైకోర్టు పరిధి కిందికి రావడం జరుగుతుంది. లక్షద్వీపులు వచ్చేసి కేరళ హైకోర్టు పరిధి కిందికి రావడం జరుగుతుంది. చండీగఢ్ వచ్చేసి మనకు చండీగఢ్లో హైకోర్టు ఉంటుంది కాబట్టి పరిధి అనేటువంటిది చండీగఢ్లో ఉంటుంది. ఢిల్లీ హైకోర్టు వచ్చేసి ఢిల్లీలో ఉంటుంది. లడఖ్ అండ్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి మనకు శ్రీనగర్లో హైకోర్టు ఉండడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఆప్షన్ డి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జతపరచండి నిబంధన అంశము అన్నాడు. ఆర్టికల్ 215 అన్నాడు, ఆర్టికల్ 226 అన్నాడు, ఆర్టికల్ 227, ఆర్టికల్ 228 అన్నాడు. దిగువ న్యాయస్థానాల కేసుల్ని హైకోర్టు తనకు బదిలీ చేయించుకోవడము, హైకోర్టు దిగువ న్యాయస్థానాలపైన అదుపు అన్నాడు, రిట్లు జారీ చేసే అధికారం అన్నాడు, డి వచ్చేసి కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అన్నాడు. సో దీన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమంటున్నాడండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మనకు ఆర్టికల్ 215 అనేటువంటిది మనకు కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ గురించి తెలుపుతుందండి. కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అనేటువంటి మనకు 215లో ఉండడం జరుగుతుంది. ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు రిట్లు జారీ చేసేటువంటి అధికారం గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 227 ప్రకారం మనకు హైకోర్టు దిగువ న్యాయస్థానాలపైన అదుపు అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా ఆర్టికల్ 228 ప్రకారం మనకు దిగువ న్యాయస్థానాల్లో వచ్చినటువంటి కేసులను తనకు బదిలీ చేయించుకునేటువంటి అధికారం మనకు 228 ప్రకారం ఉంటుంది. సో దీని ప్రకారం 1D, 2C, 3B, 4A కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో దీంతో పాటుగా మనకు ఆర్టికల్ 229 గుర్తుంచుకోండి.
ఆ రాష్ట్ర హైకోర్టులో పనిచేసేటువంటి సాధారణ సిబ్బందిని ఆ రాష్ట్ర హైకోర్టు నియామకం చేసుకుంటుందని చెప్పేసి మనకు ఆర్టికల్ 229లో ఉంటుంది. ఆర్టికల్ 233 ప్రకారం మనకు జిల్లా సెషన్ కోర్టులో ఉండేటువంటి న్యాయమూర్తులను గవర్నర్ నియామకం చేసేటప్పుడు ఆ రాష్ట్ర హైకోర్టును తప్పనిసరిగా సంప్రదించాలనేటువంటి నిబంధన ఉంటుంది. సో ఇవన్నీ ఆర్టికల్స్ను ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఆఫ్ హైకోర్టుగా చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హైకోర్టు అనేటువంటి అంశము మనకు ఉమ్మడి జాబితా అని చెప్పేసి ఇచ్చాడు. మనకు స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. ఇది మన కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశంగా చూసుకోండి. హైకోర్టు కలిగి ఉన్న తొలి కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీ అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రైట్ అవుతుందండి. సో ఇది కూడా మనకు రైట్ అవుతుంది. సో దీని ప్రకారం చూసుకున్నట్లయితే సో హైకోర్టు అనేటువంటిది మనకు ఢిల్లీకి సంబంధించినటువంటి ఏకైక కేంద్ర పాలిత ప్రాంతంగా ఢిల్లీ అనేటువంటి ఉండడం జరిగింది. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ప్రస్తుతం భారతదేశంలో 25 హైకోర్టులు కలవని చెప్పేసి ఇచ్చాడు. యాజ్ పర్ 2024 మార్చ్ ప్రకారం ఇచ్చాడండి. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో మనకు మొదటి హైకోర్టు చూసుకున్నట్లయితే మనకు మొదటి హైకోర్టు మొదటిది, రెండోది, మూడో హైకోర్టు మనకు 1862లో ఏర్పాటు చేయడం జరిగింది. మనకు బాంబే హైకోర్టు కావచ్చు, కలకత్తా హైకోర్టు, తర్వాత వచ్చినటువంటి మనకు మద్రాస్ హైకోర్టు. సో ఈ 3 హైకోర్ట్స్ కూడా మనకు 1862లో ఏర్పాటు చేయడం జరిగింది. మనకు 1866లో మనకు అలహాబాద్ హైకోర్టు చేయడం జరిగింది. సో మనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనేటువంటిది మనకు 2019లో అండి. 2019 జనవరి 1వ తారీఖు నుంచి పనిచేయడం జరుగుతుంది. సో ఇది చూసుకోండి. సో ఇది మనకు 25వ హైకోర్టుగా ఉండడం జరిగింది. సో ఇచ్చిన దాంట్లో మనకు 2, 3 సరైనవి కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. అయితే ఇందులో ఒక ఆర్టికల్ చూసుకోండి. ఆర్టికల్ 241 ప్రకారం ఏ హైకోర్టు అనేటువంటిది ఏ కేంద్ర పాలిత ప్రాంతం ఏ హైకోర్టు పరిధి కిందికి వస్తుంది అనేటువంటిది మనకు ఆర్టికల్ 241లో ఉంటుంది. సో ఈ ఆర్టికల్ కూడా చాలా ఇంపార్టెంట్. సో గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి ఆప్షన్ బి అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి భారతదేశంలో హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి తొలి మహిళ అన్నా చాందీ అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో భారతదేశంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి తొలి మహిళ వచ్చేసి లీలా సేత్ ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్లో దేశంలో తొలిసారిగా హైకోర్టు ధర్మాసనం ఏర్పాటు చేసింది బాంబే హైకోర్టు అన్నాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో భారతదేశంలో హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన తొలి మహిళ అన్నా చాందీ అని చెప్పేసి ఇచ్చాడండి. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. హైకోర్టుకు సంబంధించినటువంటి తొలి న్యాయమూర్తిగా పనిచేసినటువంటి తొలి మహిళ చూసుకున్నట్లయితే మనకు అన్నా చాందీ మన కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి హైకోర్టులో పనిచేయడం జరిగింది. భారతదేశంలో హైకోర్టుకు సంబంధించినటువంటి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన తొలి మహిళ వచ్చేసి మనకు లీలా సేత్ అని చెప్పేసి ఇచ్చాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. మనకు హిమాచల్ ప్రదేశ్కు సంబంధించినటువంటి హైకోర్టులో భాగంగా ఇవన్నీ పనిచేయడం జరిగింది. అదేవిధంగా దేశంలోనే తొలిసారిగా హైకోర్టు మహిళా ధర్మాసనం ఏర్పాటు చేసింది బాంబే హైకోర్టు అన్నాడు. ఇది రాంగ్ అవుతుందండి. ఇది మనకు ఏర్పాటు చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి హైకోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. సో అందులో మనకు మీనా కుమారి కావచ్చు, అదేవిధంగా రోహిణి అనేటువంటి 2 మహిళలతో ధర్మాసనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనకు దేశంలోనే తొలిసారిగా 2 మహిళలతో ధర్మాసనం ఏర్పాటు చేసినటువంటి తొలి హైకోర్టుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనేటువంటి నిలవడం జరిగింది. సో దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే 1, 2 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఈ వీడియోలో మనం హైకోర్టుకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ వాటికి సంబంధించినటువంటి అనాలిసిస్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్ అండి.